హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 8th మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతోంది. సో మొదటి మ్యాచ్లో రెండు టీమ్స్ కూడా ఓడిపోయాయి. అంటే ఎలా ఓడిపోయాయి? ఆ మ్యాచ్లు రెండు కూడా వీళ్ళు గెలవాల్సిన మ్యాచ్లే. ఎస్ఆర్హెచ్ ఏమో ఎక్కువగా హెన్రిచ్ క్లాసెన్ పైన ఎక్కువగా డిపెండ్ అవడం వల్ల ఓడిపోతే, ఇక ముంబై ఇండియన్స్ ఏమో చేతులరా వికెట్స్ పోగొట్టుకొని ఈజీ మ్యాచ్ని పోగొట్టుకుంది. ఇప్పుడు అలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది, అది కూడా హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో. మరి అనాలిసిస్ అంతా క్లియర్గా తెలుసుకుందాము. అయితే మీ అందరికీ మరోసారి చెప్తున్నా, ఇది ఫైనల్ అనాలిసిస్ కాదు కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందన్నమాట. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు టాస్ పడిన వెంటనే మెయిన్ ప్రిడిక్షన్, ఒకవేళ ప్రిడిక్షన్ చేంజ్ చేస్తే నేను అక్కడే పోస్ట్ చేస్తాను. ఆ విషయం మీకు అర్థం కాదనమాట, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పినట్టు. సో అందుకే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్, ఈ రెండు టీమ్స్ కూడా నాకు తెలిసి సేమ్ ప్లేయింగ్ 11తోనే వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్క మ్యాచ్కే ప్లేయింగ్ 11ని చేంజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ చేంజ్ చేయాల్సి వస్తే ఎప్పుడు చేస్తారు అంటే, వనిందు అవసరంగా ఎస్ఆర్హెచ్ టీంలోకి వస్తే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లోకి వస్తాడు. బట్ అతను అవైలబుల్ లేడు, ఇంకొక రెండు మ్యాచ్లు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ సేమ్ ప్లేయింగ్ 11తో వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టీం విషయానికి వచ్చాము అంటే, ఈ వీడియో చేస్తున్న టైంకి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేశాను. ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్ అయ్యాడంటే ఇక అతని ప్లేయింగ్ 11లోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఇలాంటివి చూసుకున్నప్పుడు వీళ్ళు సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారనిపిస్తుంది. బట్ ఒకసారి ప్లేయింగ్ 11 చూసాము అంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్, మార్కో జెన్సన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కాండే. ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్. సో ఎస్ఆర్హెచ్కి ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు ట్రావిస్ హెడ్ని ప్లేయింగ్ 11లోకి తీసుకొని రావచ్చు. అలాంటి క్రమంలో మయాంక్ అగర్వాల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. బట్ పెట్టడం కష్టమని ముందే చెప్పాను కదా. బట్ ఏంటి అంటే, రీసెంట్ పర్ఫార్మెన్స్ కానీ ముంబై ఇండియన్స్తో మయాంక్ అగర్వాల్ కూడా రికార్డ్ చూసాము అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో అలాంటివి మనం ప్లాన్ చేస్తారా సెకండ్ మ్యాచ్కే చూద్దాం. సో కావ్య అనుకుంటే ఏమైనా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక మంచి విన్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మొమెంటమ్ని క్యారీ చేయడానికి లాస్ట్ ఐపీఎల్లో కూడా వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక అబ్దుల్ సమాద్ని ఏమైనా తప్పిస్తారా అంటే, టీంలో ఇంకా చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట, ఇండియన్ బ్యాటర్స్. వాళ్ళని తీసుకొని రావచ్చు. నితీష్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, అన్మోల్ ప్రీత్ సింగ్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి డెసిషన్ ఏమైనా తీసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమందీర్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా. ఇంపాక్ట్ ప్లేయర్గా ల్యూక్ వుడ్. సో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇక్కడ లూక్ వుడ్ ఉన్నాడు అండ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, లేకుంటే గెరాల్డ్ కోహ్లీ ఉన్నాడు. ఇంతమంది బౌలర్స్ ఉండగా హార్దిక్ పాండ్యా ఎందుకు ఓపెనింగ్ చేస్తున్నాడు బౌలింగ్? సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. అది కూడా బుమ్రా మంచి ఫామ్లో ఉన్నప్పుడు. సో మరి ఈ మ్యాచ్తో అయినా అది మారుస్తారేమో చూడాలి. ఇక వీళ్ళైతే ఎటువంటి చేంజెస్ చేసుకొని రారనిపిస్తుంది. సేమ్ ప్లేయింగ్ 11తోనే బరిలో దిగుతారు. అంటే ఏ డౌట్స్ కూడా లేవనిపిస్తుంది. సో ఇక మనం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీం అనమాట, ఎలా పర్ఫామ్ చేశారు ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళు ఒకసారి చూసాము అంటే, మయాంక్ అగర్వాల్ ముంబైకి అగెన్స్ట్గా 16 ఇన్నింగ్స్లో 419 రన్స్ చేశాడు. అభిషేక్ శర్మ 7 ఇన్నింగ్స్లో 72 రన్స్ చేశాడు, 2 వికెట్లు కూడా తీసుకున్నాడు. రాహుల్ త్రిపాఠి 10 ఇన్నింగ్స్లో 227 రన్స్ చేశాడు. ఎయిడెన్ మార్క్రమ్ 4 ఇన్నింగ్స్లో 79 రన్స్ చేశాడు. అబ్దుల్ సమాద్ 4 ఇన్నింగ్స్లో 38 రన్స్ చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 3 ఇన్నింగ్స్లో 54 రన్స్ చేశాడు. షాబాజ్ అహ్మద్ 3 ఇన్నింగ్స్లో 2 రన్స్ చేశాడు, వికెట్స్ ఏమి తీసుకోలేదు. మార్కో జెన్సన్ ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు, 13 రన్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ 7 ఇన్నింగ్స్లో 159 రన్స్ చేశాడు, 9 వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 18 ఇన్నింగ్స్ ఆడితే 21 వికెట్స్ తీసుకున్నాడు. మయాంక్ మార్కాండే ఒక ఇన్నింగ్స్ ఆడాడు, వికెట్ ఏమి తీసుకోలేదు. టీ నటరాజన్ 4 ఇన్నింగ్స్ ఆడితే 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇదనమాట ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అగేన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుసుకుందాము. సో రోహిత్ శర్మ 21 ఇన్నింగ్స్లో 409 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 11 ఇన్నింగ్స్లో 342 రన్స్ చేశాడు. నమందీర్ ఇంతవరకు ఏ మ్యాచ్ ఆడలేదు. డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఎప్పుడు ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా ఆడలేదు. తిలక్ వర్మ 2 ఇన్నింగ్స్లో 45 రన్స్ చేశాడు. ఇక టిమ్ డేవిడ్ 2 ఇన్నింగ్స్లో 62 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా 13 ఇన్నింగ్స్ ఆడితే 174 రన్స్ అండ్ 6 వికెట్స్ తీసుకున్నాడు. షమ్స్ ములానీ ఎప్పుడు ఆడలేదు. గెరాల్డ్ కోహ్లీ కూడా ఎప్పుడు ఆడలేదు.
పీయూష్ చావ్లా 17 ఇన్నింగ్స్ ఆడితే 12 వికెట్స్ తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 13 ఇన్నింగ్స్ లో 16 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ల్యూక్ వుడ్ ఎప్పుడు కూడా ఆడలేదు SRH కి అగైనెస్ట్ గా. ఈ విధంగా ఉంది రీసెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ SRH అండ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్. ఇప్పుడు ప్లేయర్ బ్యాటిల్ అంటే SRH బ్యాట్స్మెన్స్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ కి ఎలా పర్ఫామ్ చేశారు, ఎన్నిసార్లు అవుట్ అయ్యారు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం మయాంక్ అగర్వాల్ తో స్టార్ట్ చేద్దాం. మయాంక్ అగర్వాల్ వర్సెస్ బుమ్రా 11 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 68 స్ట్రైక్ రేట్ ఉంది. మయాంక్ అగర్వాల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 7 రన్స్ చేశాడు. 28 స్ట్రైక్ రేట్ ఉంది. మయాంక్ అగర్వాల్ వర్సెస్ పీయూష్ చావ్లా 49 రన్స్ చేశాడు. 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 148 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మిగతా వాళ్ళు ల్యూక్ వుడ్, గిరాల్కి వచ్చిన ఎప్పుడు మయాంక్ అగర్వాల్ ఫేస్ చేయలేదు. ఇక మిగతా ఫేస్ చేసిన కొంతమంది స్పిన్నర్స్ ని సో తక్కువ రన్స్ చేశాడు, వికెట్ ఇవ్వలేదు. సో చూసాము అంటే బుమ్రా దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి చాలా పెద్ద థ్రెట్ కనిపిస్తుంది మయాంక్ అగర్వాల్ కి. మరి అందుకే చెప్పాను అనమాట ఏమైనా మారుస్తారని చెప్పి, బట్ మార్చారని నాకు ఫీలింగ్. ఇక నెక్స్ట్ చూసాము అంటే అభిషేక్ శర్మ వర్సెస్ బుమ్రా 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 80 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 40 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ వర్సెస్ పీయూష్ చావ్లా 12 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 150 స్ట్రైక్ రేట్. సో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ కూడా తక్కువే, బట్ ఆ తక్కువ ఇన్నింగ్స్ లో కూడా బుమ్రా దాంట్లో అవుట్ అయ్యాడు, పీయూష్ చావ్లా దాంట్లో అవుట్ అయ్యాడు, హార్దిక్ పాండ్యా దాంట్లో అవుట్ అయ్యాడు. అంటే ముంబై ఇండియన్స్ లో ఉన్నప్పుడే వీళ్ళు అవుట్ చేశారని కాదు, పీయూష్ చావ్లా ఇంతకుముందు వేరే టీమ్స్ లో ఉన్నప్పుడు కూడా అవుట్ చేసి ఉండొచ్చు, హార్దిక్ పాండ్యా గుజరాత్ లో ఉన్నప్పుడు కూడా అవుట్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా స్టాట్స్ ఉన్నాయి. ఇక రాహుల్ త్రిపాఠి అనమాట SRH ఇంపార్టెంట్ ప్లేయర్. రాహుల్ త్రిపాఠి వర్సెస్ బుమ్రా 46 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, కానీ స్ట్రైక్ రేట్ 164 అద్భుతంగా ఉంది. రాహుల్ త్రిపాఠి వర్సెస్ పీయూష్ చావ్లా 7 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 87 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మిగతా కొంతమందిని ఫేస్ చేసినా సరే ఎప్పుడు వికెట్ ఇవ్వలేదు, రన్స్ మాత్రమే చేశాడు, స్లోగానే ఆడాడు. స్పిన్నర్స్ అవ్వచ్చు, హార్దిక్ పాండ్యా అవ్వచ్చు. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ బుమ్రా ఒకసారి చూసుకున్నాము అంటే ఇక్కడ మనం T20 ఫార్మాట్ అంటే ఐపీఎల్లో ఎప్పుడు అవుట్ చేయలేదు, కానీ మనోడు టెస్టుల్లో కానీ లేకుంటే ఇంటర్నేషనల్ T20లో కానీ ఒక వికెట్ 2 సార్లు అప్పుడప్పుడు అవుట్ అయ్యాడు. వన్డేలో కూడా అవుట్ అయ్యాడు, బట్ ఈ ఐపీఎల్ మాత్రం ఇప్పుడు అవుట్ కాలేదు. ఇక మిగతా బౌలర్స్ కూడా అంతే అనమాట. హార్దిక్ పాండ్యాని ఫేస్ చేసినప్పుడు వికెట్స్ ఏం పడలేదు, అండ్ మిగతా వాళ్ళని కొంతమంది ఫేసే చేయలేదు. సో హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ పీయూష్ చావ్లా చూసామంటే మాత్రం 28 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 200 స్ట్రైక్ రేట్ ఉంది. తెలుసు కదా హెన్రిచ్ క్లాసెన్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు. సో లాస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించేశాడు. సో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నంత వరకు SRH ఓడిపోతుంది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అతను వికెట్ తీసుకున్నారు అంటే ఆ లోయర్ ఆర్డర్లో ఖచ్చితంగా SRH ఓడిపోయినట్టే చేజింగ్లో. ఇక నెక్స్ట్ చూసాము అంటే ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ SRH బౌలర్స్ ఒకసారి చూసాము అంటే రోహిత్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 76 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 131 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 25 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 119 స్ట్రైక్ రేట్. రోహిత్ శర్మ వర్సెస్ టీ నటరాజన్ 17 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 188 స్ట్రైక్ రేట్. సో రోహిత్ శర్మకు ప్యాట్ కమిన్స్ కు టెస్ట్ వన్డేల్లో ఇంటర్నేషనల్ T20లో వికెట్స్ ఉన్నాయి ప్యాట్ కమిన్స్ కు రోహిత్ శర్మ మీద, బట్ నేను ఐపీఎల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అండ్ మిగతా కొంతమంది మయాంక్ మార్కండేని లేకుంటే షాబాజ్ అహ్మద్ని ఫేస్ చేసిన వికెట్స్ ఏమి ఇవ్వలేదు రోహిత్ శర్మ. అండ్ రోహిత్ శర్మకు SRH పైన చాలా మంచి రికార్డు ఉంది, ఎక్కువ రన్స్ కూడా చేశాడు. అంటే మనం ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పటి నుంచో ముంబైలో ఉన్నాడు కాబట్టి అగైనెస్ట్ చూసుకున్నా సరే అతను బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు, మంచి ఫామ్లో కనిపించాడు. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 26 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 123 స్ట్రైక్ రేట్. ఇషాన్ కిషన్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 22 రన్స్ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. 104 స్ట్రైక్ రేట్. ఇక ఇషాన్ కిషన్ వర్సెస్ టీ నటరాజన్ 20 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 90 స్ట్రైక్ రేట్. సో ఇషాన్ కిషన్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ చాలా పెద్ద బ్యాట్లే జరగబోతుంది అనమాట. ఓన్లీ ఐపీఎల్లోనే 4 టైమ్స్ ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు అంటే సో ఇది సంథింగ్ ఏదో జరిగే ఛాన్స్ ఉంది. అది ఇషాన్ కిషన్ అయినా హిట్ అవ్వచ్చు, లేకుంటే ప్యాట్ కమిన్స్ మరోసారి కూడా అవుట్ చేయొచ్చు సరే ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ అయిన ఓపెనింగ్లోనే. ఇక నెక్స్ట్ చూసాము అంటే తిలక్ వర్మ భువనేశ్వర్ కుమార్ని ఫేస్ చేశాడు. 6 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 300 స్ట్రైక్ రేట్. ఇక మిగతా ఎక్కువ మందిని ఫేస్ చేయలేదు, ఎందుకంటే ఆడిన 2 ఇన్నింగ్స్లు మాత్రమే. సో కొంతమందిని ఫేస్ చేసినా తక్కువ రన్సే చేశాడు. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 22 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. 122 స్ట్రైక్ రేట్. హార్దిక్ పాండ్యా వర్సెస్ షాబాజ్ అహ్మద్ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. 66 స్ట్రైక్ రేట్. సో ఐపీఎల్ స్టాట్స్ అనమాట. ఇంకొంతమందిని ఫేస్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఫార్మాట్లో అవుట్ చేసి ఉండొచ్చు, బట్ ఐపీఎల్లో మాత్రం హార్దిక్ పాండ్యా అవుట్ చేయలేదు. అతను బాగానే పర్ఫామ్ చేశాడు, రన్స్ చేశాడు కొన్ని. సో ఈ విధంగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ హెడ్ టు హెడ్ ఫైట్ ఎలా ఉంది రెండు టీమ్స్ మధ్య. సో SRH వర్సెస్ ముంబై ఇప్పటి వరకు 21 మ్యాచెస్ జరిగితే SRH 9 మ్యాచెస్లో గెలిచింది, ముంబై ఇండియన్స్ 12 మ్యాచెస్లో గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు SRH 4 మ్యాచెస్లో గెలిస్తే ముంబై 7 మ్యాచెస్లో గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు SRH 5 మ్యాచెస్లో గెలిస్తే ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్లో గెలిచింది. సో
ఈ మ్యాచ్ జరుగుతోంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో, అంటే హైదరాబాద్లో ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట పిచ్ రిపోర్ట్ అనేది. సో ఒకసారి చూసాము అంటే హైదరాబాద్ పిచ్ రిపోర్ట్ గురించి నేను చాలాసార్లు టెస్ట్ జరిగినప్పుడు, వన్డే జరిగినప్పుడు చెప్తూనే వస్తున్నాను. హైదరాబాద్ గ్రౌండ్ అనేది అన్ని గ్రౌండ్స్లో కాదు, ఇది కాంపిటేటివ్ వికెట్ అనమాట. అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ అండ్ అవసరమైతే మంచి బౌలర్స్ ఉన్నారంటే మన టీంలో వికెట్స్ కూడా పడతాయి. అంటే కాంపిటేటివ్ వికెట్ అంటే వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. బాగా పర్ఫామ్ చేస్తే బ్యాట్స్మెన్స్ కైనా బౌలర్స్ కైనా అద్భుతంగా ఉంటుంది ఈ వికెట్. సో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే ఆ రోజు వాళ్ళే హిట్ అవుతారు ఈ పిచ్ పైన. అయితే లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నామంటే మనం ఇక్కడ పేస్కి 66 వికెట్స్ పడితే స్పిన్కి 45 వికెట్స్ పడ్డాయి. ఇక టోటల్గా ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ 71 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు 31 టైమ్స్ గెలిచింది టీం, ఇక బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్స్ 40 టైమ్స్ గెలిచింది. సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 159 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 147 ఉంది. సో హైదరాబాద్ గ్రౌండ్ పైన ఎక్కువగా చేసింగ్ చేసే టీమ్సే గెలుస్తున్నాయి. అండ్ ముంబై ఇండియన్స్ ఇంతకుముందు చాలాసార్లు ఎస్ఆర్ఎస్ తలబడినప్పుడు కూడా వాళ్ళకు మంచి రికార్డే ఉంది ఇక్కడ, అండ్ వాళ్ళు చేసింగ్ చేసినప్పుడు కూడా చాలాసార్లు గెలిచారు. సో మరి ఇప్పుడు చెప్పండి, మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎస్ఆర్ఎస్ గెలుస్తుందా ముంబై ఇండియన్స్ గెలుస్తుందా? సో స్టాట్స్ అన్ని మీరే చూశారు, ఒక టీంకి సపోర్ట్ చేస్తూ కాకుండా అనాలిసిస్ ప్రకారం మాత్రమే ఎవరు గెలుస్తారో మీరు చెప్పండి. సో నేనేమనుకుంటున్నాను అంటే బట్ ఈ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్, సో ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లు కూడా, అంటే నేను జీటీ అండ్ సిఎస్కే మ్యాచ్ను వదిలేసి చెప్తున్నాను, దానికన్నా ముందే వీడియో చేశాను కాబట్టి. సో హోమ్ గ్రౌండ్ మ్యాచెసే ఆర్సీబీ కూడా గెలిచేసింది. మరి నాకెందుకో ఈ మ్యాచ్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనిపిస్తుంది. ఇది జస్ట్ ఒపీనియన్ మాత్రమే, బట్ ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ టాస్ తర్వాత అండ్ అలాగే ప్లేయింగ్ 11 ఏమైనా చూసి పిచ్ రిపోర్ట్ చూసి నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.